నాన్న, ఈ ఒక్క రూపాయి కోసం ఎందుకింత గొడవ? కొడుకు కోపంగా అరిచాడు. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. సరేరా, ఇక నుంచి నేను ఏ రూపాయి గురించి అడగను అన్నాడు. ఆ మాట విన్న కొడుకు సంతోషించాడు. కానీ 30 రోజుల తర్వాత అదే కొడుకు 1 రూపాయి కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకరోజు భోజనం చేస్తూ కొడుకు కోపంగా అన్నాడు, నాన్న, మీ జీవితంలో రూపాయి తప్ప ఇంకేదీ కనిపించదా? నిజమేరా, నాకు రూపాయే కనిపిస్తుంది అన్నాడు. ఆ మాట విన్న కొడుకు మరింత విసుక్కున్నాడు. కానీ ఆ రోజు తండ్రి చెప్పిన ఆ మాట వెనుక ఉన్న అర్థం 30 రోజుల తర్వాత తెలిసింది. రామయ్య ప్రైవేట్ ఎంప్లాయ్. జీతం పెద్దది కాదు, కానీ అదే జీతంతో ఇంటి అద్దె, కొడుకు కూతురు కాలేజీ ఫీజులు, అమ్మ మందులు, ఇలా సాధారణ మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. ఇంట్లో అందరికీ ఒకే కంప్లైంట్, నాన్న చాలా పిసినారి. ఫ్యాన్ తిరుగుతుంటే ఆపేస్తాడు, ట్యాప్ నుంచి నీళ్లు పడితే మూసేస్తాడు, హోటల్ భోజనం అంటే ఇష్టం ఉండదు, కొత్త బట్టలు కొనే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. ఒకరోజు ఒక బంధువు ఇంట్లో ఫంక్షను. అక్కడ అందరి ముందు కొడుకు నవ్వుతూ, మా నాన్న అయితే 5 రూపాయలకైనా మీటింగ్ పెడతాడు అన్నాడు. అందరూ నవ్వుతారు. రామయ్య కూడా నవ్వాడు. కానీ లోపల గాయం అయ్యింది. ఆ రాత్రి నిద్రపోలేదు. ఉదయం రామయ్య ఒక కవర్ తీసి కొడుక్కి ఇచ్చాడు. ఈ నెల జీతం, ఇంటి ఖర్చులు నువ్వు చూడు అన్నాడు. కొడుకు ఆనందపడిపోయాడు. ఇదేనా? నేను చాలా ఈజీగా మేనేజ్ చేస్తాను అన్నాడు. అన్నీ బాగుంటాయి. ఫ్రూట్స్, ఆఫర్స్, స్విగ్గీ, చిన్న చిన్న ఖర్చులు, ఇంట్లో అందరూ సంతోషపడిపోతారు. నాన్నకంటే మనోడే బెటర్ అన్నారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, అమ్మ మందులు, కాలేజ్ ఫీజులు, బైక్ రిపేరు, ఇలా అనుకోని ఖర్చులు ఒక్కొక్కటి వచ్చాయి. ఒకరోజు అమ్మ మందుల కోసం షాప్కి వెళ్తే, ఇవి తప్పనిసరి బాబు అని ఫార్మసిస్ట్ చెప్పాడు. కొడుకు డబ్బులు లెక్క పెడతాడు. అప్పుడు మొదటిసారి తండ్రి ఎందుకు పొదుపు చేసేవాడో చిన్న సందేహం వస్తుంది. ఒక రాత్రి కొడుకు తండ్రి పాత బీరువా తెరుస్తాడు. అందులో పాత నోట్బుక్ కనిపించింది. అందులో 15 ఏళ్ల లెక్కలు, కొడుకు స్కూల్ ఫీజు, కూతురు పుస్తకాలు, అమ్మ ఆపరేషను, ఇంటి అడ్వాన్సు. ప్రతి పేజీ ఒక త్యాగం. చివరి పేజీలో ఒక వాక్యం, ఈ నెల నా చెప్పులు మళ్ళీ కుట్టించుకున్నాను. కొడుకు ఫీజు ముందు చెప్పులు ముఖ్యం కాదు. ఆ మాట చదివినప్పుడు కొడుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొదటిసారి అతను తండ్రిని గమనిస్తాడు. ఒకే వాచి, పాత బట్టలు, పాత చెప్పులు. తండ్రి తన కోసం ఏమీ కొనుక్కోలేదని అర్థమవుతుంది. నెలాఖరు వచ్చేసింది. బడ్జెట్ ఫెయిల్ అయ్యింది. డబ్బులు సరిపోలేదు. కొడుకు తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్న, నేను ఓడిపోయాను అన్నాడు. తండ్రి నవ్వుతాడు. లేదురా, నువ్వు గెలిచావు అన్నాడు. ఎలా? ఈ నెల నువ్వు డబ్బు విలువ నేర్చుకోలేదు, బాధ్యత విలువ నేర్చుకున్నావు అన్నాడు. రామయ్య బయటకు వెళ్తుంటే కొడుకు గదిలో ఫ్యాన్ తిరుగుతుంది. అతను లేచి ఆపేస్తాడు. అమ్మ నవ్వుతుంది. ఏమైంది అడుగుతుంది. కొడుకు కిటికీ బయటకు చూస్తూ చెబుతాడు, కరెంట్ సేవ్ చేయడం కాదమ్మా, నాన్న కష్టం వృధా కాకూడదనిపించింది. మధ్యతరగతి తండ్రి రూపాయిని లెక్క పెట్టేది డబ్బు మీద ప్రేమతో కాదు, రేపు తన కుటుంబం ఇబ్బంది పడకూడదనే భయంతో. మీరేమంటారు? మీ నాన్నగారు మీకు గుర్తొచ్చారా? ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.